బుక్‌లో చదవంగానే చాలా తొందరగా అవుతుంది ఈ దీంతో అని చెప్పి అనిపించిన రెమెడీ అన్నమాట. ఎప్పుడు కూడా దాల్చిన చెక్క పైప్ లాగా వస్తుంది చూసావా రౌండ్‌గా, నాకు చాలా ఇష్టమైందన్నమాట. మనం చేసి చూపించాం అది ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పి. అట్లా మనము ఈ ప్రక్రియను మనం చేసుకోవాలి, ఈ రెమెడీ మనం ఫాలో అవ్వాలి అని అంటే మనకి దాల్చిన చెక్క కూడా చాలా అవసరం. అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఒకసారి బే లీఫ్ రెమెడీ గురించి, అంటే బిర్యానీ ఆకు రెమెడీ ఎక్కడుంది, ఎవరు చెప్పారు, అసలు శాస్త్రాల్లో ఉందా, అది ఉందా అని చెప్పి చెప్పడానికి చాలా కష్టపడుతూ నాకు ఒకళ్ళు వచ్చారండి. మా ఇంటికి కిలో ఆకులు తెచ్చుకున్నారట, ఒక్క పని కూడా కాలేదట అని చెప్పి చెప్పడం స్టార్ట్ జరిగిందనమాట. అట్ట ఆ వీడియోలో అలా వీడియోలో చెప్తున్నారు, మీ దగ్గర నా దగ్గర కాదు, వీడియోలో చెప్తున్నారు. కిలో ఆకులు తెచ్చుకున్నాము అని అంటే, కిలో ఆకులు తెచ్చుకున్నప్పుడే మీ మైండ్ లో అది అవుతుందా అవ్వదా అని చెప్పి అనుకున్నారు అనమాట. నమ్మకం 5 ఆకులే తెచ్చుకుంటాం కదా, అపనమ్మకం ఇంకో 2 కిలోలు అది ఇది తేలిపోయింది. నమ్మి కొన్ని తెచ్చుకోండి. ఎవరిని కూడా నేను కిలో ఆకులు తెచ్చుకోండి అని నేను చెప్పలేదు. కొన్ని మన ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరిగింది. అలా మీరు చూసుకుంటే కనుక మనీ ప్లాంట్ కూడా మన జీవితాల్లోకి తర్వాత వచ్చిందే. ముందుగా ఏమి మనీ ప్లాంట్ గురించి మనకు తెలియదు, అవునా కాదా? తర్వాత నా చిన్నప్పుడు నేను స్టార్ట్ చేయడం